సుప్రీం కోర్టు మనకు ఒక సంచలన తీర్పిచ్చింది. సెక్స్ వర్కర్‌లకున్న హక్కు వేరు. ఒక సెక్స్ వర్కర్‌ని 18 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఇక్కడ ఏజ్ అనేది ఎక్కడ డిఫరెన్స్ ఉండదు. రాత్రి ఇచ్చిన జడ్జిమెంట్ ఇదేమన్నా? నిజాలు చెప్తారని చెప్పేసి మిమ్మల్ని స్పెషల్‌గా పిలవడం అన్నట్టు. ఆర్టికల్ 21 అదే చెప్తోంది. ఇప్పుడు దీనివల్ల ఈ హనీ ట్రాప్స్ లాంటి హనీ ట్రాప్‌లో ఓకే. హనీ ట్రాప్ మొగోళ్ళలోని, ఆడోళ్ళలోనే జరుగుతదని ఏం లేదు. భారతదేశం లాంటి ఒక సాంప్రదాయబద్ధమైన దేశంలో ఇలాంటి తీర్పు ఇవ్వడం కరెక్ట్ అంటారా? సంస్కృతి, సనాతన ధర్మం. ఓకే. మీరు హిస్టరీ చదువుకుని ఉంటారు రాజుల గురించి. ఒక రాజుకు 100 మంది భార్యలు ఉండే. బయటోడు కావచ్చు, బ్రూటల్‌గా తీసుకుపోయి కొట్టి చంపిన రోజులు కూడా ఉన్నాయి. అసలు సుప్రీం కోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చిందని ఒక్క లైన్ తీసుకుని దాన్ని ఎన్ని రకాలుగా అసత్య No, absolutely. I don't mind clarifying. బ్లాక్ మెయిలింగ్ లాంటివి కానీ జరిగే అవకాశం ఉందంటారు. ఇన్ కేసు జరిగితే దాన్ని మనం ఎలా అప్లికేబుల్ చేసుకోవచ్చు? నన్ను కొట్టిండు అంటే ఒక కేసు అవుతుంది. నన్ను లాస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ తెలంగాణ జరిగిన ఒక పోక్సో ఉన్న ఎవిడెన్స్ ను బయటికి ప్రమోట్ చేయడంలోనే ఇంట్రెస్ట్ చూపించారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను భాగ్య. 2026 మేలో సుప్రీంకోర్టు ఇచ్చిన 297 పేజీల సంచలన తీర్పు సెక్స్ వర్క్ పై భారతదేశంలో ఉన్న రూల్స్ ను మొత్తం అన్నిటిని మార్చేసింది. అసలు దీని వెనుక ఉన్న నిజాలేంటి? ఉన్న తీర్పును మార్చేసి కొత్త తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఈ విషయాలన్నీ ఇప్పుడు మనతో ఉన్నారు సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు అడ్వకేట్ రామ్ కళ్యాణ్ చల్లా గారు. ఆయన అడిగి విషయాలంటే తెలుసుకుందాం. హలో సార్, నమస్తే అండి. నమస్తే రాజు. సార్, మే 29న సుప్రీంకోర్టు మనకు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఆ విషయాల గురించి చాలా మందికి చాలా కన్ఫ్యూజన్ అనేది ఉంది. దానిలో సుప్రీంకోర్టు ఒక లైన్ ఇచ్చిందండి, అది ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. ఆ లైన్ ఏంటంటే సెక్స్ వర్కర్లకున్న హక్కు వేరు, సెక్స్ వర్క్ కున్న హక్కు వేరు. ఈ బైలింగ్వల్ అనాలో లేకపోతే కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన నెసెసిటీ ఏంటి? దీని వెనక ఏదైనా స్ట్రాటజీ ఉందంటారా? లెట్ మీ క్లారిఫై వన్ థింగ్. ఓకే. సుప్రీం కోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తే, ఒక కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు there is a clear cut communication which is in black and white. ఓకే. మీరు ఒక చైనీస్ విస్పర్ అనే ఒక వర్డ్ విన్నారా? అదేంటి? నేను మీతో ఒకటి చెప్పినా, మీరు వెళ్ళి ఇంకొక ఆయనకి ఇంకోటి చెప్పారు, ఇంకోటి. అక్కడికి వెళ్ళేటప్పటికి దాని సమ్మరీ మారిపోయి మీనింగ్ మారిపోతుంది. ఓకే. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఎందుకో చెప్తాను నేను. మీడియా రంగంలో ప్రతి ఫోన్ ఉన్నోడు, ప్రతి కెమెరా ఉన్నోడు మీడియా పర్సనే. ఓకే. దెర్ షుడ్ బి సమ్ సార్ట్ ఆఫ్ ఏ నాలెడ్జ్ బిఫోర్ సంబడి కమ్యూనికేట్స్ ఎ మెసేజ్. ఓకే. వానికి ఆ పరిజ్ఞానం ఉండాలి, ఆ నాలెడ్జ్ ఉండాలి, ఏం చెప్పారు అన్నది. ఇప్పుడు మీరు అన్న దాంట్లో లెట్స్ బి వెరీ ప్రాక్టికల్ అబౌట్ ద స్టేట్మెంట్. ఓకే. సెక్స్ వర్కరు ఒక సెక్స్ సిస్టమ్, అంటే ఒక బ్రోతల్ హౌస్ కానీ ఒక సిస్టమ్ రన్ చేసేది, రెండు సెపరేట్ ఎంటిటీస్. ఓకే. ఎట్లా? ఇప్పుడు రామ్ చల్లా అన్నది, రామ్ అనే వ్యక్తి ఒక ఇండివిజువల్. అదే రామ్కున్న కంపెనీ, ఇప్పుడు చల్లాలా చాంబర్స్, రామ్కున్న కంపెనీ ఒక యూనిట్. ఓకే. సో నేను పర్సనల్గా చేసే ప్రొఫెషన్గా ఐడెంటిఫై చేస్తూ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అదే నేను ఒక యూనిట్లా చేస్తే ఇట్ ఈస్ అగైన్స్ ద లా. ఎందుకు? ఫస్ట్ దాంట్లో నా ఫ్రీ విల్ మీద చేసేది ఏదైనా సరే, ద కోర్ట్ హ్యాస్ అక్నాలెడ్జ్డ్ ఇట్ యాజ్ ఎ ప్రొఫెషన్. ఓకే. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఐ విల్ టెల్ యూ ఎన్ ఎగ్జాంపుల్. ఈ రోజు కూడా భారతదేశంలో డ్రైనేజ్ క్లీన్ చేసేటోడు, ఓకే, విచ్ ఈస్ ఫండమెంటల్ వయలేషన్ ఆఫ్ హిస్ డిగ్నిటీ అండ్ హిస్ రైట్స్. వాడు ఆ డ్రైనేజ్లో దిగి, మనందరం వాడే బాత్రూమ్ల నుంచి వచ్చే వేస్ట్ అంతా దాంట్లో దిగి, ముక్కు కళ్ళు కూడా నిండిపోయే లెవెల్ దాకా దిగి పనిచేసేటోడిని ఒక ప్రొఫెషనల్ వర్కర్ కింద ఐడెంటిఫై చేస్తున్నాం మనం. ఓకే. అలాంటిది ఒక సెక్స్ వర్కర్ని, ఓకే, ఒక ప్రొఫెషనల్గా ఐడెంటిఫై చేయడంలో యూ డోంట్ నీడ్ టు ఫైండ్ ఫాల్ట్ విత్ ద సిస్టమ్ ఆర్ ఆ జడ్జిమెంట్లో ఏదో ఉంది అనేది. అంటే యాజ్ ఐ సెడ్, ఇట్ ఈస్ ద పర్సెప్షన్ ఆఫ్ ద పీపుల్. హౌ ఇట్స్ బీన్ ఎక్స్ప్లెయిన్ టు ద పబ్లిక్ ఈజ్ వాట్ మ్యాటర్స్. ఓకే. ఒక ప్రొఫెషన్, ఇప్పుడు ఈ మధ్యలో యూట్యూబ్ ఛానల్స్ అందరినీ కూడా ప్రొఫెషనల్స్గా ఐడెంటిఫై చేస్తూ ఒక ఆర్డర్ పాస్ చేసింది గవర్నమెంట్. దాన్ని ఎవరు అది చేయలేదే. ఇప్పుడే కాదు, లెట్ మీ టెల్ యూ, 10-15 years బ్యాక్ వెన్ ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, కంట్రీస్, వాటిల్లో కంట్రీకి విజిట్ చేసినప్పుడు వీ హ్యావ్ కమ్ అక్రాస్ ఏ సెక్స్ వర్కర్.
Out of curiosity, I just spoke to her. I said, how do you look at this? Hmm. She said, I look at it as a profession. నా ఫ్యామిలీని నడుపుకుందికి నాకు ఇంకో పని రాదు సార్. ఓకే, అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ 15-20 years బ్యాక్ అవుట్ సైడ్ ఇండియా. నాకు ఇంకో ప్రొఫెషన్ రాదు సార్. నాకు వచ్చింది ఇది ఒకటే. దీంతోనే నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని నేను పోషించుకుంటూ వాళ్ళ చదువు చెప్పుకుంటున్నా నేను. సో దట్ ఈజ్ మోర్ లుక్డ్ యాజ్ అ ప్రొఫెషన్. ఇంకొకటి ఏమన్నా సుప్రీంకోర్టు తీర్పిచ్చిందంటే మనకి 18 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఇష్టంతో చేసుకోవచ్చు అని అంటున్నారు. ఇక్కడ ఏజ్ అనేది ఎట్లా డిక్లేర్ చేయొచ్చు అంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రైడ్ జరిగింది సార్. ఒక బ్రోతల్ హౌస్ లోనే రైడ్ జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే మాఫియా ఉంటుందో వాళ్ళకి భయపడి లేదు నా ఇష్టంతోనే వచ్చాను అని చెప్తే అక్కడ పోలీసులు దాన్ని ఎట్లాగా నిజానిజాలు ఎలా తెలుసుకోవచ్చు అంటారు? అంటే జస్ట్ గోయింగ్ బై యువర్ స్టేట్మెంట్, మీరు ఒక యూనిట్ గురించి మాట్లాడుతున్నారు. అది స్టిల్ ఇట్ ఈస్ ఇల్లీగల్ యాజ్ పర్ ద ప్రీవియస్ యాక్ట్. ఓకే. ఓకే, మనం మాట్లాడేది ఇప్పుడు వచ్చిన జడ్జిమెంట్ లో ఎస్పెషల్లీ ఒక 18 ఏళ్ళు నిండిన వయసు నిండిన వ్యక్తి, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, కానీ ఒక అమ్మాయి గురించి మనం 18 ఏళ్ళు నిండడం అన్నది మన కాన్స్టిట్యూషన్ లో ఉన్న క్రైటీరియా. మీకు ఒక లైసెన్స్ కావాలి, 18 years వస్తే తప్ప లైసెన్స్ అప్లై చేయనికి లేదు, 18 వస్తే తప్ప మేజర్ అయ్యేటట్లేదు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ కాంటెక్స్ట్ లో వేర్ ద ఏజ్ ఈస్ డిరైవ్డ్ యాజ్ మైనర్ అండ్ మేజర్. బిలో 18 ఉన్నోళ్ళు మైనర్ అని, 18 నిండిన వాళ్ళు మేజర్ అని. ఒక మేజర్ అయినప్పుడు ఏమవుతుందంటే పేరెంట్స్ కూడా హక్కు పోతుంది. ఆ బేసిస్ లో చేసింది తప్ప ఈ జడ్జిమెంట్ కోసం 18 years పెట్టింది కాదు. నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు మా ఇష్టంతోనే వచ్చాము అని అంటే అప్పుడు కూడా వాళ్ళు చేసింది తప్పు అవుతుంది అంటారా కాదంటారా? ఈ జడ్జిమెంట్ వాట్ ఎవర్ ఈస్ ద రీసెంట్ జడ్జిమెంట్, ఇట్ ఈస్ నాట్ అగైన్స్ ద లా. మీకు ఇప్పుడు ఈ జడ్జిమెంట్, ఈ టెక్నాలజీ వీటి గురించి మనం మాట్లాడుతూ దీన్ని వ్యాలిడేట్ చేస్తున్నాం, కానీ లెట్స్ గో బ్యాక్ టు 10 years బ్యాక్. ఓకే, 5 years బ్యాక్, ఓకే, 15 years బ్యాక్ ఆర్ 20 years బ్యాక్. మీకు సెక్స్ వర్కర్ని దే హావ్ బీన్ హెరాస్ లైక్ ఎనీథింగ్. క్యాన్ బి పోలీస్, బయటోడు కావచ్చు, బ్రూటల్ గా తీసుకుపోయి కొట్టి చంపిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఈ రోజు ఈ జడ్జిమెంట్ ఏం చేసిందంటే వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ లేయర్ ఇచ్చింది. వాళ్ళని సడన్ గా దేర్ హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ సెక్స్ వర్కర్స్ in India, across the globe, it has been taken as a profession as well. So you can't find fault with that. మనం ఏమంటున్నాం అంటే ఒక రక్షణ కవచాన్ని సుప్రీంకోర్టు వీళ్ళకి క్రియేట్ చేసింది, వాళ్ళకు ఒక సోర్స్ ఇచ్చింది, ఒక వాళ్ళ హక్కుల్ని కాలరాయడం వాళ్ళ ఫ్రీ విల్ తో చేసినప్పుడు అది వాళ్ళ స్వేచ్ఛ భంగంగా కన్సిడర్ చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ విచ్ ఇస్ అ ప్రొటెక్షన్ ఫర్ దట్. ఇంకొకటి ఏమన్నారంటే మన న్యాయమూర్తి గారు ఏమన్నారంటే ఎవరైతే అక్కడ దొరుకుతారో వాళ్ళని ఇది మా ఇష్టంతోనే చేసుకుంటున్నాము, మేము రిహాబిలిటేషన్ సెంటర్ కి పోము అని చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు అదే పాత దందా కొనసాగిస్తే అప్పుడు పరిస్థితి ఏంటంటారు? I'll tell you one thing. ఇప్పుడు ఒకసారి దొరికినప్పుడు అంటే లా కూడా మనం ఎట్లా చూడాలంటే, లా అన్నది ఒక పర్సన్ కి రిలేటెడ్ గా రాసేది కాదు. జనరిక్ గా ఒక క్రౌడ్ కి తగ్గట్టుగా ఒక రాజ్యాంగంలో ఒక ఎట్లయితే మన ఫండమెంటల్ రైట్స్ ఉంటాయో ఒక జ్యుడిషియరీలో కూడా ఒక సిద్ధాంతం అంటే ఒక లా రాసినప్పుడు అది ఒక మొత్తం ఒక కంట్రీకి ఇంప్లై అవుతుందని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఒక ప్రొఫెషన్ అంటే ఇదే సెక్స్ వర్క్ చేస్తూ దొరికినప్పుడు అక్కడికి వెళ్ళిన పోలీస్ ఆఫీసర్ కానీ వాళ్ళని పట్టుకున్న వాళ్ళు కానీ దే హ్యావ్ ఎ జాబ్ టు డూ. లా ఇది ఉంది, నేను ఇష్టం వచ్చినట్టు చేస్తా, ఎవడైనా అడిగితే నేను ఆన్సర్ ఏం చెప్తా అంటే నా ఫ్రీ విల్ మీద చెప్తా అన్ని లాలో చెప్పింది కనుక ఇంప్లిమెంట్ చేయడం అన్నది ఉండదు. దెర్ ఈజ్ ఏ పోలీస్ డిపార్ట్మెంట్ లాంటి డిపార్ట్మెంట్ ఉంది, ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వీళ్ళు ఆ సిచ్యువేషన్ లో వాళ్ళని పట్టుకున్నప్పుడు దే డూ దేర్ బేసిక్ రీసెర్చ్ ఆన్ వాట్ వాజ్ ద సినారియో, వాట్ వాజ్ ద ఎవిడెన్స్ కలెక్టెడ్, వాట్ ఈజ్ ఇట్ దే హ్యావ్ ఫిజికల్లీ సీన్ అన్నది చూసినప్పుడు బేస్డ్ ఆన్ దాట్ ఏ కేస్ ఈజ్ ఫైల్డ్. ఓకే, ఇప్పుడు నిజంగా ఒక పోలీస్ ఆఫీసర్ వెళ్ళి ఈవెన్ అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు తన ఫ్రీ విల్ మీదే ఉంది అన్న ఒక ఎస్టాబ్లిష్ అయినప్పుడు పోలీస్ కెన్ నో లాంగర్ హరాస్ దిస్ సెక్స్ వర్కర్స్ ఈజ్ వాట్ ద జడ్జ్మెంట్ ఈజ్ సమ్మరైజ్డ్ ఇంటూ. ఇంకొకటి మనకి 70 ఏళ్ల నుంచి ఒక చట్టం ఉందండి, అది మనకు తెలిసిందే, ఐటీపీఏ, ఇమ్మోర్టల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్ ఉంది కదండి. దాని ప్రకారము బ్రోతల్ హౌస్ నడపడం నేరము. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అదే తీర్పిచ్చింది. పింపింగ్ చేయడం కూడా నేరం అన్నట్టు, అంటే బలవంతంగా అదే వర్క్ లోకి దించడం కూడా నేరం అవుతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో వాళ్ళు స్వతహాగా నచ్చితే చేసుకోవచ్చని, ఆ పని చేయడానికి వాళ్ళకంటూ ఒక ఇల్లు కావాలండి. ఇప్పుడు ఆ ఇంటిలో వీళ్ళు ఈ పని చేస్తున్నారని తెలిసినప్పుడు పోలీసులు ఆ హౌస్ ను కూడా బ్రోతల్ హౌస్ గా ఇది చేసి సీజ్ చేసే అవకాశం ఏదైనా ఉందంటారా? అంటే ఇంతకు ముందు యాజ్ ఐ సెడ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ లూప్ హోల్స్ ఇన్ ద వే ఇట్ హస్ బీన్ లుక్డ్ ఇంటూ.
ఓకే, దీన్ని చూసే విధానంలో చాలా గ్యాప్స్ ఉండేవి. ఓకే, వీళ్ళని చాలా హెరాస్ చేసేటోళ్ళు, మనీ ఎక్స్టార్షన్ కూడా జరిగేది వీళ్ళ మీద. ఓకే, ఏరియాస్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక పోలీస్ స్టేషన్ కింద ఎక్కడ ఇట్లాంటివి జరుగుతుందని ఒక ఐడియా ఉండేది. ఓకే, అలాంటి ఏరియాల్లో మామూలు తీసుకుని దందాలు జరిగిన రోజులు కూడా ఉన్నాయి. సో వీటిలన్నిటిని ఫిల్టర్ చేస్తూ ఇప్పుడు ఒక హౌస్ ఉంది. ఓకే, అది ఒక ఇండివిజువల్ దా ఒక్క బ్రోతల్ హౌసా? ఒక బ్రోతల్ హౌస్ అన్నప్పుడు మనం అనుకున్నట్టు ద ఓల్డ్ లా ఈజ్ స్టిల్ ఈజ్ ఇన్ టు యాక్షన్. ఓకే, వాళ్ళు రెగ్యులర్ గా అక్కడ దందాలాగా నడుపుతూ అమ్మాయిలను తీసుకొచ్చి చేస్తున్నప్పుడు డెఫినెట్లీ ఇట్స్ పనిషబుల్ అఫెన్స్. దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ ఫర్ ఇట్. అట్లా కదండి. ఒకరే వాళ్ళ ఇష్టంతోనే ఒకరు ఒకళ్ళ ఇంట్లో చేసుకుంటున్నప్పుడు దాన్ని బ్రోతల్ హౌస్ గా సీజ్ చేయడానికి ఉంటుందా? ఉండదా? అంటే ఇప్పుడున్న దాంట్లో దెర్ ఇస్ అ ప్రొవిజన్ అన్లెస్ అంటిల్ దే ఎస్టాబ్లిష్ అండ్ డూ ఇట్. యాజ్ ఐ సెడ్, మల్టిపుల్ పీపుల్ ఇన్వాల్వ్డ్, మల్టిపుల్ ఆక్యుపెంట్స్ ఉన్నప్పుడు దాంట్లో ఇన్ ఆర్డర్ టు రన్ ఇట్ యాజ్ అ బిజినెస్, దెన్ డెఫినెట్లీ దే కెన్ సీజ్. ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్, దెన్ ద ఛాన్సెస్ ఆర్ రేర్. ఇంకొక కోర్టు తీర్పు ఏమిచ్చిందంటే, రైడింగ్ చేసినప్పుడు ఫోటోస్ తీయడం కానీ, వాళ్ళ ఫేసెస్ రివీల్ చేయడం కానీ, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదని చెప్పేసి చెప్పింది. దీనివల్ల ఒకవేళ దాని వెనుక ఏదైనా మాఫియా ఉందనుకోండి, వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు అవ్వదా? అంటే సి దేర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్. ఓకే, ఒకటి ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం ఒక పార్ట్, ఎవిడెన్స్ సర్క్యులేట్ చేయడం ఒక పార్ట్. ఓకే, మనం డీటెయిల్లో పోకుండా లాస్ట్ ఒక 1 month బ్యాక్ తెలంగాణ జరిగిన ఒక పోక్సో కేసు తీసుకుంటే, కేసులో ఎవిడెన్స్ గురించి మాట్లాడిన కన్నా వందల ఛానళ్ళు ఉన్న ఎవిడెన్స్ ను బయటికి ప్రమోట్ చేయడంలోనే ఇంట్రెస్ట్ చూపించాయి. ఓకే, సో ద సిమిలర్ థింగ్ ఐ విల్ అప్లై ఇట్ హియర్. ఓకే, పోలీసు ఎవిడెన్స్ గ్యాదర్ చేయ, దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఎవిడెన్స్ గ్యాదరింగ్ అండ్ సర్క్యులేటింగ్ ఆఫ్ ద ఎవిడెన్స్. ఓకే, వాళ్ళవి తీసుకుని పోలీస్ సర్క్యులేట్ చేసినప్పుడు మీకు అది మొత్తం పబ్లిక్ అయిపోలేదా? దాన్ని అవాయిడ్ చేయమన్నా తప్ప, ఎవిడెన్స్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆర్ పోలీస్ రైడ్. సో ఇట్ డజంట్ మీన్ దే కెనాట్ కలెక్ట్ ద ఎవిడెన్స్. వీఆర్ టాకింగ్ అబౌట్ circulating the evidence as a validation to what has happened or revealing the people who are involved in it. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం ఇంతకుముందు మీరు చెప్పినట్టు వాళ్ళకి ఏ పని రాక ఈ పనే నచ్చి చేసుకుంటే గనుక వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలనీ ఉందండి. ఆ కాలనీలో వాళ్ళ అపార్ట్మెంట్ ఉన్నప్పుడు వీళ్ళు చేసే పని ఆ చుట్టుపక్కల వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటారు? ముఖ్యంగా వాళ్ళ ఇంట్లోనే చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళ మీద ఎలాంటి నెగెటివ్ ఇంపాక్ట్ చూపించేది ఉండదంటారా? అంటే ఇంపాక్ట్ ఎప్పుడు అవుతుందంటే, దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఏ ప్రొఫెషనల్ అండ్ సంబడి హూ ఈజ్ ఏ హ్యాబిచ్యుయేట్. ఓకే, ఇప్పుడు ప్రొఫెషనల్ గా రికగ్నైజ్ చేసినప్పుడు దే ఆర్ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ యాడెడ్ టు ఇట్. ప్రొఫెషనల్ గా అన్నప్పుడు ఒక ఎథిక్స్ ఫాలో అవుతూ ఒక సిస్టమ్ ప్రకారం చేయడం, విచ్చలవిడితనం వేరు, ఒక పద్ధతి వేరు. దట్ ఈస్ ద డిఫరెన్స్. విచ్చలవిడిగా చేసేదాన్ని డెఫినెట్ గా దట్ క్యాన్ బి ఛాలెంజ్, దట్ కెనాట్ బి ఇగ్నోర్డ్. యాజ్ ఐ సెడ్, ఇప్పుడు ఒక పర్సన్ చేసేదానికి 10 మంది ఇన్వాల్వ్ అయ్యి చేసిన దానికి దర్ ఇస్ అ డిఫరెన్స్. అండ్ ఒక పర్సన్ చేసినప్పుడు, యాజ్ ఐ సెడ్, ఒక ప్రొఫెషన్ గా వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేనప్పుడు చేసినప్పుడు ద వే దే డూ ఇట్ ఈస్ డిఫరెంట్. పీపుల్ హూ వాంట్ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ దిస్ బిజినెస్ చేసేటోళ్ళది డిఫరెంట్ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ వాల్యుయేషన్, దే ఆర్ ఆథరైజ్డ్ బాడీస్ టు ఎవాల్యుయేట్ ఇట్. లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్ చేయడానికి పోలీస్ కూడా ఉంది. కేస్ టు కేస్ బేసిస్ లో ఇట్ విల్ డెఫినెట్లీ వ్యారీ. ఇట్ డజంట్ మీన్ ఈ జడ్జిమెంట్ ఇయ్యంగానే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇంట్లో మొదలెట్టుకోవచ్చు అన్నది కాదు జడ్జిమెంట్ సారాంశం. యాజ్ ఐ సెడ్, దెర్ ఇస్ ద డెప్త్. నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఇప్పుడు ఏంటంటే మొత్తం సర్క్యులేట్ ఏమవుతుందంటే, మోస్ట్ ఆఫ్ ది మెయిన్ ఛానల్స్ లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, సొసైటీలో ఏంటిదంటే, కోర్టు ఒక తీర్పు ఇచ్చేసింది. ఏంటి, 18 years తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు బతకండి అని తీర్పు ఇచ్చింది అని అన్నట్టే ప్రొపగండా చేస్తున్నారు అన్నట్టు. ఎస్పెషల్లీ ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి అడగడం లేదు. ఎందుకంటే మీకు సుప్రీం కోర్టులోనే మంచి అనుభవం ఉంది, హైకోర్టులోనే మంచి అనుభవం ఉంది కాబట్టి నిజాలు చెప్తారని చెప్పేసి మిమ్మల్ని స్పెషల్‌గా పిలవడం అన్నట్టు. ఒక ప్రొపగండా ఏంటంటే, సుప్రీం కోర్ట్ విచ్చలవిడితనానికి అనుమతి ఇచ్చేసింది అన్నట్టు జరుగుతుంది. ఆహ్, ఆ చిన్న లైన్ ఏదైతే ఉందో, ఒక చిన్న సెంటెన్స్ అనేది ఏముందో దాని గురించి క్లారిటీ ఇవ్వండి సార్ నాకు. సి ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఏదో ఇచ్చేసింది అని మీరు అన్నట్టు, ఈ ప్రొపగాండా ఏదైతుందో దిస్ ఇస్ రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే, లెట్ మీ టెల్ యూ. 18 ఏళ్ళు నిండిన ఏ వ్యక్తి అయినా సరే మైనర్ నుంచి మేజర్ అయినప్పుడు, ఇప్పుడు నేను ఒక ఫాదర్, నా కొడుకు 18 ఏళ్ళు దాటిన తర్వాత నేను వాడిని కొడితే, ఈ కెన్ గో టు ద పోలీస్ స్టేషన్ అండ్ మేక్ ఏ కంప్లైంట్. మైనర్ ఉన్నప్పుడు ఒక అట్రాక్ట్ అవుతుంది, మేజర్ ఉన్నప్పుడు ఒకటి అట్రాక్ట్ అవుతుంది. రెండోది, రేపు పొద్దున వాడు నేను బయటికి వెళ్ళిపోతా, నా ఇష్టం వచ్చింది చేసుకుంటా అంటే, యాజ్ ఎ ఫాదర్, ఓకే, బయాలజికల్ ఫాదర్ అయ్యుండి కూడా ఐ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు స్టాప్ హిమ్. ఓకే, ఆర్టికల్ 21 అదే చెప్తోంది. వాళ్ళ ఫ్రీడమ్ ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేయాలి. ఓకే, ఒక మేజర్ అయిన తర్వాత
వాళ్ళు మేజర్ అయ్యేదాకా నా బాధ్యత తప్ప, మేజర్ అయిన తర్వాత వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళు ఎంజాయ్ చేయాలి. దాన్నే ఇప్పుడు కేసులో రీట్రేట్ చేయడం జరిగింది తప్ప 18 కాగానే నీ ఇష్టం వచ్చింది నువ్వు చెయ్యంటే, ఇప్పుడు నేను 18 కాగానే నా పిల్లడు ఏదైతే చెయ్యొచ్చని నేను చెప్తున్నాను, వాడికి ఫ్రీడమ్ ఉందని. 18 కాగానే నీ ఇష్టం వెళ్ళిపో అని చెప్తాను నేను. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ సేయింగ్ హిస్ రైట్స్ షుడ్ బి ప్రొటెక్టెడ్ అండ్ సేయింగ్ యూ గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ బికాస్ 18 వచ్చినాయి కదా నీకు. ఓకే. యు గెట్ మై పాయింట్. అంటే డైరెక్ట్ ఆన్సర్ కాకపోవచ్చు మీరు అడిగిన దానికి, బట్ లాజిక్ అప్లై చేయండి. ఏంటంటే 18 నిండిన తర్వాత వాళ్ళకి స్వేచ్ఛ వస్తుంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతకడానికి వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంది, రాజ్యాంగం ఈ హక్కు కల్పించింది అని చెప్పింది తప్ప కోర్టు 18 కాగానే మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి అని చెప్పలేదు ఎక్కడ. ఇంకొకటి సార్, ఒకవేళ ఇదే చట్టం కనుక ఇంప్లిమెంట్ అయితే వాళ్ళకంటూ పిల్లలు ఉంటారు. వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రుల కోణంలో నుంచి, అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి పిల్లోడు మా స్కూల్లో చదవకూడదు, మా సొసైటీలో ఉండకూడదు, మా పిల్లలతో ఆడుకోకూడదు, ఇలాంటివి చాలా రకాలుగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటివి రాకుండా మనం ఏమన్నా కోర్ట్ ఏమన్నా ప్రికాషన్స్ ఇచ్చే ఛాన్స్ ఉందంటారా? దీంట్లో రెండు అంశాలు ఉన్నాయి మీరు చెప్పిన దాంట్లో. ఒకటి, ఇది చట్టం కాదు, ఓకే, ఒక జడ్జిమెంట్ మాత్రమే. అంటే ఒక ఇద్దరు వ్యక్తులు కోర్టుకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్యలో జరిగిన వాగ్వాదాలను కన్సిడర్ చేసుకుంటూ ఎవరిది కరెక్ట్ ఆర్గ్యుమెంట్ అన్న బేస్ మీద కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఇది ఒక లాలోకి ఏంటి, మన ఒక ఒక స్టేట్ ఇంప్లిమెంట్ చేసే పాలసీలా కానీ సెంట్రల్ ఇంప్లిమెంట్ చేసే పాలసీలా చూడద్దు దీన్ని. ఇది 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 ఒక జడ్జిమెంట్, అంటే ఒక కేస్ స్టడీ, ఒక మీకు సైటేషన్ అంటారు లీగల్ టర్మినాలజీలో, ఒక సైటేషన్. రేపు పొద్దున్న ఇలాంటి కేసు వచ్చినప్పుడు దీన్ని రిఫరెన్స్ తీసుకుని పనికొస్తుంది ఫస్ట్. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఈ జడ్జిమెంట్ వచ్చిందో కొత్త వాళ్ళు ఏం చేస్తారన్న కన్నా నేను చూసే కోణం చెప్తున్నా, చూడాల్సిన కోణం కూడా. ఈ రోజు సొసైటీలో ఎవరైతే సెక్స్ వర్కర్స్గా ఉన్నారో వీళ్ళు పడే బాధల్ని అడ్రస్ చేస్తూ వాళ్ళ బాధల్ని రెక్టిఫై చేయడానికి ఒక సైటేషన్, ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినట్టు చూసి రేపు పొద్దున్న ఎవరికైనా ఇట్లాంటి ఇబ్బందులు కలిగితే వాడుకోవడం తప్ప, ఈ జడ్జిమెంట్ బేస్ చేసుకుని మా పిల్లల్ని మేము వదిలేస్తాము, లేకపోతే పిల్లలు ఇట్లా మారాలి అన్న వర్షన్ ఏదైతే బయటికి వస్తుందో, ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్, ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. వీ నీడ్ టు కంప్లీట్లీ దాన్ని మనం అసలు ఎంటర్టైన్ చేయొద్దు. ఎక్కడ ఉంది దాంట్లో జడ్జిమెంట్లో? ఒక కేసు జరిగింది, ఆ కేసు బేస్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ మీకు సింపుల్ వర్డ్స్లో తెలుగులో చెప్పాలంటే అదొక దిక్సూచి. ఒక దిక్సూచిని పట్టుకుని ఇట్లనే చేయాలనే ఉండదు. దిక్సూచి అంటే ఒక ఐడియా ఇస్తుంది మీకు. అంటే ఇలాంటి సెక్స్ వర్కర్లు వేలల్లో లక్షల్లో ఉన్నారు ఇండియాలో. ఓకే, పొట్ట గడవక, పిల్లల్ని ఆకలితో పడుకోబెట్టలేక ఈ వృత్తిలోకి, ఈ రొంపులోకి దిగిన వాళ్ళు లక్షల్లో ఉంటారు ఇండియాలో, అవునా? వీళ్ళు పడే బాధల బేస్గా ఒక జడ్జిమెంట్ వచ్చింది. దాన్ని మనం వెల్కమ్ చేస్తూ ఉన్నవాళ్ళు దీంట్లోంచి బయటపడడానికి ఈ జడ్జిమెంట్ ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలని చూడాలి తప్ప, ఈ జడ్జిమెంట్ బేస్గా చేసుకుని రేపటి నుంచి సెక్స్ వర్కర్లు మొదలవుతారన్న ఆర్గ్యుమెంట్ వితండవాదన అవుతుంది అన్నది నా ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు వేరే పని చేత కాదు కాబట్టి ఈ పని చేసుకుంటున్నా అని చెప్పేసి వచ్చిన వాళ్ళకి నో ప్రాబ్లం, వెల్కమ్ చెప్తున్నాం. అలాగే ఇప్పుడు ఏదైతే కోర్టు తీర్పిచ్చిందో ఈ తీర్పుని బేస్ చేసుకుని నాకు వేరే పని రాదు కాబట్టి నేను దొంగతనం చేశాను అని చెప్తేప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటారు? అంటే దొంగతనం చేయడానికి దీనికి ఒక వ్యత్యాసం ఉంది మీకు. ఓకే, నాకు కుట్టడం వచ్చు, నేను టైలరింగ్ చేసిన. ఓకే, వాళ్ళు ఇప్పుడు నేను నా చేత్తో నేను ఇటుకే మోస్తా. దిస్ ఈస్ ప్యూర్లీ మై ఒపీనియన్, మై ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ థింగ్స్. నాకు ఇటుకే మోయడం వచ్చి, ఇటుక ఎట్లా మోస్తా? నేను చేత్తో మోస్తా. ఓకే, ఒక బాడీ పార్ట్ ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు, అంటే ఈ ఆలోచన విధానాన్ని కరెక్ట్ చేస్తూ వచ్చిన జడ్జిమెంట్గా చూసినప్పుడు నాకు వచ్చింది ఇది, దానికోసం నేను ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నాను అని చెప్పినప్పుడు వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ వయలేషన్ కింద ఒక జడ్జిమెంట్ రావడాన్ని ఐ డోంట్ లుక్ ఎట్ ఇట్ యాజ్ ఎ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్. ఓకే, సో అంతే తప్ప వాళ్ళు చేసిర్రని నాకు ఏది రాదని చెప్పి దాంట్లోకి దూరుతారు. అంత ఈజీ కాదు మనం అనుకున్నంత. ఓకే, ఐ హావ్ వర్క్డ్ యాజ్ అ సోషల్ యాక్టివిస్ట్ ఆల్సో, ఐ హావ్ సీన్ కేసెస్. ఓకే, ఆ రొంపులోకి దిగేటోళ్ళు మనసుని, మైండ్ని చంపుకొని దిగుతారు. అంత ఈజీగా సెక్స్ వర్కర్ అయిపోయారు. అది కావడానికి కూడా ఎంతో గుండె నిర్భరం కావాలి. ఓకే, వాళ్ళు పడ్డ ఇబ్బందులు కానీ, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, వాళ్ళకి ఏ ఆప్షన్ కనపడకుండా వచ్చిన వాళ్ళు తప్ప నిజంగా అదేదో బాగుంది ప్రొఫెషన్. ఎందుకంటే బికాస్ ఈ జడ్జిమెంట్ని మనం ఒక రకంగా అనలైజ్ చేసి ఒక్క సైడే చూస్తున్నాం తప్ప, యాజ్ ఐ సెడ్ 5, 10, 15, 20 ఇయర్స్ ఈ సొసైటీలో
ఈ సెక్స్ వర్కర్స్ పడ్డంత అబ్యూజ్ వాళ్ళు బయటికి చెప్పుకోలేరు. అవును. వాడు బయటికి పోయి నేను ఇది జరిగిందని చెప్పుకుంటే పోలీసు వాడు వదలడు. ఓకే, కోర్టుకు పోయి చెప్పుకుందామంటే 10 మంది మళ్ళీ అదే పని చేయమని అడుగుతారో, మళ్ళీ ఫేవర్లు అడుగుతారో అని ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకు ఒక రిలీఫ్ కింద వచ్చిన జడ్జిమెంట్ గా చూడమని మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా జనాలకు. అంటే జస్ట్ ఎవరైతే ఈ రొంపులో బాధపడుతున్నారో వాళ్ళకి ఒక రిలీఫ్ ఇది. అంతేగాని కొత్తగా చేసుకోండి అని కోర్ట్ ఏం చెప్పలేమనుకో. ఎందుకు చెప్తుంది చెప్పండి? ఇప్పుడు జరుగుతున్న ప్రోపగండా అదే ఇప్పుడు సార్. నేను ఒకటే చెప్పిన, 18 ఏళ్ళు నిండిన నా కొడుకు మేజర్ అయితే వాడి ఇంట్లో బయటికి వెళ్ళిపోయి నువ్వెవడరా అని నన్ను అనొచ్చు. ఎందుకు? వాడి స్వేచ్ఛ, వాడి హక్కులు, వాడికి ఇచ్చిన రాజ్యాంగం ఇచ్చిన హక్కులన్నీ నేను చెప్తున్నా. దట్ డజంట్ మీన్ రేపు పొద్దున కాగానే నా కొడుకు నన్ను అట్లనే వెళ్ళిపోవాలనుకుంటానని. లేకపోతే నేను నా కొడుకు నీకు 18 నుండి బయటికి పోవంటానా? చెప్పరు. జరుగుతుందా? ఇప్పుడు ఈ రోజు ఇండియాలో 30 ఏళ్ళు వచ్చినా సరే తల్లిదండ్రుల మీద పోషించే పిల్లలు లక్షలు ఉంటారు ఇండియాలో. ఇంకా తల్లిదండ్రులు సంపాదించి పెడితే తినేటోళ్ళు. వాళ్ళకి అప్లై కాంది ఓన్లీ వీళ్ళకి ఎట్లా అప్లై అవుతుంది? ఎందుకంటే దీన్ని ఒక సెన్సేషన్ చేయాలి, దీన్ని ఒక రీక్రియేట్ చేసి దీన్ని ఏదో భూతద్దంలో పెట్టి చూపియాలని జరిగే ప్రయత్నము, టిఆర్పీల కోసం చేసే స్టంట్ తప్ప నిజంగా ఏం జడ్జిమెంట్ వచ్చింది అంటే, ఒక ధర్మాసనం, అత్యున్నత ధర్మాసనం ఇండియాలో ఒక ఎపెక్స్ కోర్ట్ లాంటి కోర్టు, సుప్రీం కోర్ట్ లాంటి కోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తే అంత ఆలోచించకుండా ఇస్తుందా? రాత్రి ఇచ్చిన జడ్జిమెంట్ ఇదేమన్నా? లేదు సార్, ఇది రాత్రి 22 ఇయర్స్ ముందు ఏదైతే కేసు ఉందో దాని ప్రకారం ఇచ్చామని చెప్పేసి చెప్పారు. యాజ్ ఐ సెడ్, ఒక ధర్మాసనంలో ఫిజికల్ గా సుప్రీం కోర్టులో చూసినోడిని, హైకోర్టులో ఎన్నో కేసుల్లో చూసినోడిని, ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, దాని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి, దాన్ని కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఇంత డిస్కషన్ జరిగిన తర్వాత అక్కడ కూర్చున్న జడ్జిలు ఎంత ఎక్స్పీరియన్స్ జడ్జిలు దీన్ని ఒక అవగాహనతో ఒక అనలైజ్ చేసి అటు సమాజానికి ఒక మెసేజ్ వెళ్ళాలి, ఇటు వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ కాపాడబడాలి, రేపు పొద్దున్న వచ్చే తరాలకు కూడా ఇది ఒక దిక్సూచిలాగా ఉండాలి అని ఆలోచించిన జడ్జిమెంటు మనం ఇక్కడ స్టూడియోలో గంట సేపు కూర్చొని అనలైజ్ చేసేస్తామంటే చాలా అమాయకత్వం అవుతుంది అది. ఓకే, అలా చేసే వాళ్ళకి ఆ పరిజ్ఞానం లేదు, వాళ్ళు చేయకూడదు అన్నది నా ఉద్దేశం. ఇంకొకటి సార్, ఇప్పుడు సార్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే ఒక అమ్మాయి అది తన ఇష్ట ప్రకారంగా ఎంచుకున్న తర్వాత వెళ్ళిన అతనికి ఆమెకి ఏదో డబ్బుల విషయంలో ఒక గొడవ అయిన తర్వాత ఆ అమ్మాయి ఇతను నా మీద రేప్ చేశాడని కేసు పెడితే సిచ్యువేషన్ ఏంటండి? అంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు దీనికి ఎట్లా దిక్సూచి ఉందో రేప్ కేసుల్లో కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ సైటేషన్స్. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడే వచ్చింది ప్రాబ్లం, ఒక జడ్జిమెంట్ వచ్చింది. నేను ఇన్ని క్వశ్చన్స్ అడగడానికి ఏంటంటే, ప్రస్తుతం ఆ ఒక్క లైన్ కూడా తీసుకుని సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చిందని ఒక్క లైన్ తీసుకుని దాన్ని ఎన్ని రకాలుగా అసత్యాలుగా ప్రచారం చేయాలి, అన్ని రకాలుగా చేస్తున్నారు కాబట్టి నేను మొత్తం అబ్సల్యూట్లీ ఐ డోంట్ మైండ్ క్లారిఫైయింగ్. మళ్ళీ అదే చెప్తాను నేను. ఇప్పుడు ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఒక అమ్మాయి ఒక సినారియోలో, ఒక సిచ్యువేషన్ లో, మీరు చెప్పిన సినారియోలో పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఓకే, ఆమె రేప్ కేసు పెట్టొచ్చు, నన్ను కొట్టిండు అనొచ్చు, నా దగ్గర డబ్బులు గుంజుకున్నాడు, నా బంగారం గుంజుకున్నాడు అని కూడా అనొచ్చు. ఇంతకు ముందు ఏం జరిగేదంటే, నువ్వు ఒక సెక్స్ వర్కర్ గనకని లాట్ ఆఫ్ హరాస్మెంట్ వాజ్ డన్ ఆన్ దిస్ పీపుల్. ఓకే, వీళ్ళ మీద ఎంతో అరాచకం జరిగేది. వాడు బయట ఎవరికి చెప్పుకునేటోడు కాదు. నిజంగా దెబ్బలు తిని ఇంటికి పోయి ఏడ్చుకుని పడుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దే బీన్ అబ్యూజ్ లైక్ ఎనీథింగ్. ఓకే, ఈ జడ్జిమెంట్ వల్ల వాళ్ళకు ఒక ఫ్రీడమ్ వచ్చింది. వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళకి జరిగిన అన్యాయంకి చెప్పుకుంది. ఇప్పుడు మీరన్న కేసులో ఆమె సెక్స్ వర్కర్ అయ్యి ఉండి ఆమె ఓన్ ఫ్రీ విల్ తో వెళ్ళి నన్ను రేప్ చేసిర్రు అని చెప్పినప్పుడు చెప్తే కేసు అయిపోవడం అని ఏముండదు. అంటే ఇదే నేను అంటున్నా కదా, దెర్ ఇస్ ఎ ప్రాసెస్. ఓ జడ్జిమెంట్ వచ్చింది, ఈ జడ్జిమెంట్ తీసుకెళ్లి దేనికో అంటిచ్చేస్తాం మేము, అంతే కేసు మారిపోయింది అన్నది ఏముండదు. ఈ జడ్జిమెంట్ ఇట్ ఈస్ ఎ దిక్సూచి, ఒక సైటేషన్. ఈ సైటేషన్ బేస్ గా చేసుకుంటే పొద్దున ఆ అమ్మాయి పోలీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒకవేళ నాకు అన్యాయం జరిగిందంటే పోలీస్ హ్యాస్ ఎ డ్యూటీ టు ఇన్వెస్టిగేట్. ఓకే, అదే నన్ను రేప్ చేసిండు అంటే నిజంగా రేప్ జరిగిందా లేదా. ఓకే, మెడికల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్, ఒక రేప్ జరిగింది అనగానే ఫస్ట్ పోలీస్ చేసేది ఏంది? మెడికల్ ఎగ్జామినేషన్ పంపిస్తారు. పంపించిన తర్వాత దాంట్లో రిపోర్ట్ వస్తుంది. ఓకే, సో యాజ్ ఐ సెడ్, దెర్ ఇస్ ఎ డ్యూ కోర్స్ ఆఫ్ ప్రాసెస్. ఓకే, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిందంతా పొందుపరిచి ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టుకు పంపిస్తారు. కోర్టులో మళ్ళీ న్యాయమూర్తి డిసైడ్ చేస్తాడు అది జరిగిందో లేదో. అంతేగాని ఈ కేసుని తీసుకెళ్లి రేప్ కేసుల్లో జరిగిన దానికి మేము కోరిలేట్ చేస్తాం, దానికి ఇది ఇంప్లై అయితే అంటే అట్లా ఇంప్లై కాదు. అంటే కూర్చుని మామూలుగా మాట్లాడుకుంటే ఏవైనా దేనికైనా ఇంప్లై చేసేసుకోవచ్చు. యూ డోంట్ నీడ్ టు ప్రూవ్ ఎనీథింగ్ కదా.
ఇప్పుడు కోర్టులోకి వచ్చినప్పుడు యాజ్ ఐ సెడ్ అగైన్ ఐ రిపీటెడ్, కోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చినప్పుడు దానికి ఎంతో హోంవర్క్ జరిగి ఉంటుంది, ఎంతో మంది తలలు బండిన న్యాయమూర్తులు దాన్ని విశ్లేషించి దాని ముందున్న ఎవిడెన్స్లు చూసి రేపు పొద్దున ఒక సుప్రీం కోర్ట్ లాంటి అపెక్స్ కోర్ట్ ఒక జడ్జిమెంట్ ఇస్తే ఇది రేపు పొద్దున ఒక దిక్సూచి లాగా ఒక సైటేషన్ లాగా యూజ్ అవుతుంది అన్నప్పుడు చాలా బ్యాక్గ్రౌండ్ జరిగిన తర్వాత జడ్జిమెంట్ వస్తుంది. సగం నాలెడ్జ్ తోటి దీన్ని ఇంటర్ప్రిట్ చేయడం మొదలైతే యాజ్ యూ సెడ్ దిస్ ఈస్ వాట్ ద అవుట్కమ్ విల్ బి లుకింగ్ లైక్. ఇప్పుడు దీని వల్ల ఈ హనీ ట్రాప్స్ లాంటివి కానీ బ్లాక్ మెయిలింగ్ లాంటివి కానీ జరిగే అవకాశం ఉందంటారు. ఇన్ కేసు జరిగితే దాన్ని మనం ఎలా అప్లికేబుల్ చేసుకోవచ్చు? అంటే ఫర్ ఎవ్రీథింగ్ ఓకే, కాన్స్టిట్యూషన్లో కానీ మన రాజ్యాంగంలో కానీ ఒక జ్యుడిషియరీలో కానీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కింద కానీ ఓకే, ప్రతి దాన్ని అడ్రస్ చేయడానికి యూ హ్యావ్ సిస్టమ్స్ ఇన్ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెక్షన్ కింద సబ్ సెక్షన్లు 100 ఉంటాయి. ఓకే, ఒక అమ్మాయి వచ్చి నన్ను కొట్టిండు అంటే ఒక కేసు అవుతుంది, నన్ను రేప్ చేసిండు అంటే ఒక కేసు అవుతుంది, ఆమె మైనర్ అయితే ఒక కేసు అవుతుంది, మేజర్ అయితే ఒక కేసు అవుతుంది, ఆమె వివాహిత అయితే ఒక కేసు అవుతుంది, ఓకే పెళ్లి కాని అమ్మాయి అయితే ఒక కేసు అవుతుంది, సీనియర్ సిటిజన్ అయితే ఒక కేసు అవుతుంది. ఎందుకంటే వీ హ్యావ్ సీన్ కేసెస్ వేర్ ఇన్ ఏ సీనియర్ సిటిజన్ హ్యాస్ బీన్ రేప్. ఓకే, సో ఇలాంటిది ఒక చట్టంలోకి తెచ్చేసి మనం ఒక స్పెక్ట్రమ్ అంటారు, అంటే ఒక వైడ్గా ఉన్న దాన్ని ఒక స్పెక్ట్రంలోంచి ఒక చిన్న గల్లాలోకి తీసుకొచ్చినట్టు ఉన్నది సబ్జెక్ట్ అంతా. ఓకే, ఏ సబ్జెక్ట్కి ఇప్పుడు హనీ ట్రాప్ జరిగింది, హనీ ట్రాప్లో ఎవరు హనీ ట్రాప్ చేశారు, హనీ ట్రాప్ చేసిర్రా చేయబడ్డరా, హనీ ట్రాప్ చేసిన వ్యక్తి మైనరా మేజరా, ఆడ మగ. ఓకే, హనీ ట్రాప్ మొగోళ్ళలోని ఆడోళ్ళలోనే జరుగుతుంది అని ఏం లేదు. ఓకే, ఇట్ క్యాన్ బి ఇంటర్ప్రిటెడ్ 2 ways. ఓకే, సో ఇలా జరిగినప్పుడు బేస్డ్ ఆన్ ద కేస్ టు కేస్ బేసిస్ దర్ ఈస్ అ పోలీస్ డిపార్ట్మెంట్ హూ హెస్ గాట్ ఎ జాబ్ టు పర్ఫార్మ్. వాళ్ళ పని అయిన తర్వాత కోర్టుకు వస్తాయి, కోర్టుకు వచ్చిన తర్వాత జడ్జిమెంట్ రూపానే వస్తాయి తప్ప ఈ ఒక్క కేసు ఈ ఒక్క సైటేషన్ ని తీసుకుని జడ్జిమెంట్ తీసుకుని మిగతా దాన్ని అంతా ఇంటర్ప్రిట్ చేస్తాం అన్నది అమాయకం. ఇంకొకటి సార్, ఇది కొంచెం టిపికల్ అనుకుంటారు, లేకపోతే నేను మీ అంత నాలెడ్జబుల్ కాదు. అమ్మాయిలు ఇప్పుడు మామూలుగా మనం చూస్తుంటే ఒక 8th క్లాస్ చదివే అమ్మాయి ఒక డిగ్రీ అమ్మాయిలా కనిపించే సిచ్యువేషన్ మనకు జరుగుతుంది Yes. కదా. ఇలాంటి సిచ్యువేషన్ లోనే ఒకవేళ ఏదైతే మనకి కోర్టు తీర్పిచ్చిందో దాని ప్రకారం ఒక అమ్మాయి ఇదే వృత్తిలోకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి నేను మైనర్‌ని అని చెప్పేసి కేసు పెడితే ఈ మగవాడి పరిస్థితి ఏంటి? రైట్, దానికి సంథింగ్ కాల్డ్ పిఓఐ. ఓకే, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. Okay. అంటే ప్రతి కంట్రీకి ఒక ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఉంటుంది. మన ఇండియాలో ఆధార్ కార్డు ఒక ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. ఓకే, దాని పరంగా ఇప్పుడు మీరు ఏ ఆధార్ సెంటర్కి వెళ్ళి సెక్స్ మార్చుకుందికి లేదు, అమ్మాయి అబ్బాయి అబ్బాయి అమ్మాయి మార్చుకుందికి లేదు, కరెక్షన్ తప్పుపడ్డదని. ఓకే, రెండోది ఏజ్. ఓకే, మీరు ఏజ్ మార్చుకుంది, నా డేట్ ఆఫ్ బర్త్ తప్పుపడ్డదంటే నీ బర్త్ సర్టిఫికేట్ ఏది అంటాడు. ఓకే, ఒక 20-25 సంవత్సరాల క్రితం కొంచెం జరిగేది, అప్పుడు డేట్ బర్త్ సర్టిఫికేట్లు అవి ఇవి లేవు కనుక ఈ రోజు రేపు రైట్ ఫ్రమ్ యువర్ ఎల్కేజీ ఆధార్ కార్డు తీసుకుంటున్నారు. ఓకే, కొత్త సిస్టమ్ కూడా గవర్నమెంట్ తీసుకొస్తోంది, స్టూడెంట్స్ కూడా ఒక సెపరేట్ కార్డు ఇస్తున్నారు. సో ఇలాంటి సిస్టమ్ ఉన్నప్పుడు పిఓఐ బేస్గా తీసుకున్నప్పుడు ఆమె మైనరా మేజరా మీడియా ముందే డిక్లేర్ చేసేసే బదులు మీడియాలో కథనాలు ప్రచురించేసే ముందు అసలు పిఓఐ ఏంటి, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఆ వ్యక్తిది ఏంది అని తీసుకున్నప్పుడు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడడం కాంప్లికేటెడ్, టైం టేకింగ్, లాజికల్ అవ్వచ్చు, కానీ పోలీసు వాళ్ళకి అదంతా అవసరం లేదు. యాజ్ ఐ సెడ్ ఐ విల్ రిఫర్ బ్యాక్ టు ద పోక్సో కేస్ విచ్ వాజ్ హ్యాపెండ్ ఇన్ తెలంగాణ ప్రీవియస్ కేసులో. అది అసలు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఎవడు చూసిండో ఎవడికి తెలియదు, అందరూ మైనర్ అన్నాడు, వాడు మేజర్ అన్నాడు, వాడు మైనర్ అన్నాడు. సిస్టమ్ డజంట్ వర్క్ లైక్ దిస్. ఓకే, కోర్టులకు కూడా ఇప్పుడు మనం జడ్జిమెంట్ పరంగా మాట్లాడుకున్నాం, రెండో సైడ్ మాట్లాడినప్పుడు కోర్టు కూడా ఆధారం ఏంటని అడుగుతుంది. పోలీసు కూడా నేను మైనర్ని, నాకు రేప్ జరిగింది, లేకపోతే నేను ఈ వృత్తిలోకి దిగిపోయినా నాకు పర్లేదు అనుకుంటే దట్ ఈస్ నాట్ వ్యాలిడేటెడ్. ఓకే, అంటే చిన్నది మన స్టేట్ పరంగా తీసుకుందాం. ఒకటి, మీరు ఆర్టీసీ బస్ ఎక్కిర్రా, మీరు ఆర్టీసీ బస్ ఎక్కినప్పుడు మీరు మీ ఐడెంటిటీ అడిగిర్రా, లేకపోతే మీరు ఎవరైనా పర్లేదు ఎక్కేసేయండి బస్ అన్నారు, కార్డు అడిగారు, కార్డు అడిగినప్పుడు ఏం చూస్తాడు, ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ అంటే మీరు ఒక ఐడెంటిటీ చూపిస్తున్నారు, అంటే ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్కి ఆధార్ కార్డ్ ఎందుకు? అంటే దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ టాక్ అండ్ రీఇటరేటింగ్ ద లా. ఈ రెండు సెపరేట్, అసలు ప్యారల్ ఎక్కడ కలవయి. నాకు అర్థమైంది, మనం అనుకున్నట్టు చైనీస్ విస్పర్ లాగా ఎవడికి దోచింది వాడు మాట్లాడుకుంటే నేను మీకు కూడా చెప్పిన మీరు పోయి ఇంకోటి ఎవడి ఇష్టం వచ్చింది వాడు చెప్పుకోవడం ఒకటి. నిజంగా సిస్టమ్ ఎట్లా ఈరోజు ఇట్, నేను ఒక లాజిక్ అనే ఒక మా సంస్థ నుంచి, మా ఎన్జిఓ నుంచి లాజిక్ అనే ఒక ప్రాజెక్ట్ నడుపుతాం.
ప్రాజెక్ట్లో ఆ పేరు చూడండి, లాజిక్. ఓకే. లా LAWGIC జిక్. ఓకే, ఎట్లా కలపాల్సి వచ్చిందంటే అది ఒక లాని ఒక లాజిక్ని కలిపితే లాజిక్ అయింది. ఓకే. ఎందుకు ఆ పేరు పెట్టాల్సి వచ్చిందంటే ఈరోజు రేపు మనం లాజికే అప్లై చేస్తలేము. లా ఎట్లా అర్థమవుతుంది మనకి? యు గెట్ మై పాయింట్. అసలు లాజికే లేదు. నువ్వు ఒక ఐడి ప్రూఫ్ ఉంటుంది. ఐడి ప్రతి ఒక్కడికి ఓ ఐడి ప్రూఫ్ ఉండదు. ఇండియాలో ఒక ప్రాబ్లం ఉండే మొన్నటిదాకా, అనాథ పిల్లలకి ఆధార్ కార్డు రాదు. ఎందుకు? గార్డియన్స్ ఉంటారు కనుక. Guardians. ఓకే, దాన్ని కూడా గవర్నమెంట్ అడ్రస్ చేస్తే, అంటే ఆ POI ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అన్నది ప్రతి ఒక్క పౌరుడికి కల్పించే పనిలో గవర్నమెంట్ ఉన్నప్పుడు మైనరా మేజరా నువ్వు అంత తలవద్దలు కూడా ఒక అనవసరంగా తలబగిలి రక్తం వస్తుంది తప్ప, మన ఐడి కార్డు చూస్తే, మన స్కూల్ డాక్యుమెంట్ చూస్తే దట్ విల్ మ్యాచ్ అప్. వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఈజ్ 20 years బిఫోర్. ఓకే. మా నాన్న మా తాతల టైంలో ఏమైనా జరిగి ఉండదు తప్ప, ఇప్పుడు ప్రతి ఎవ్రీథింగ్ ఫాలో త్రూ ఏ సీక్వెన్స్. ఫైనల్ క్వశ్చన్ సార్. భారతదేశం లాంటి ఒక సాంప్రదాయబద్ధమైన దేశంలో ఇలాంటి తీర్పు ఇవ్వడం కరెక్ట్ అంటారు? అంటే ఈ ప్రాస్టిట్యూషన్ అనే దాన్ని కంప్లీట్ గా నిర్మూలించడం చేత కాకనే సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చింది. ఇది కూడా వస్తున్నమాట. I'll tell you one thing. ఓకే, సంస్కృతి, సనాతన ధర్మం, ఓకే, టువర్డ్స్ ద జడ్జ్మెంట్ మీరు అడిగిన దాంట్లో, ఓకే, అసలు ఈ రెండింటికి సంబంధం లేదు. ఓకే, ఇది పనిలేక వితండవాదన అంటారు చూసారా, దానికి సంబంధించింది. ఎందుకో చెప్తాను నేను. ఓకే, మీరు హిస్టరీ చదువుకుని ఉంటారు రాజుల గురించి. ఒక రాజుకు 100 మంది భార్యలు ఉండే, 1000 మంది భార్యలు ఉండే. దాని గురించే కదా మనం మాట్లాడేది. మీరు సింపుల్ వర్డ్స్ లో మనం వెనకకి పోయి హిస్టరీ గురించి మాట్లాడుకుని, ఓకే, మనం మాట్లాడుకున్నప్పుడు అప్పటి నుంచి వ్యవస్థ, ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ ఉంది. ఓకే. హౌ డు యూ స్ట్రీమ్ లైన్? ఒకప్పుడు రాజు స్ట్రీమ్ లైన్ చేసాడు, ఈ రోజు చట్టాలు, న్యాయస్థానాలు వీటిని స్ట్రీమ్ లైన్ చేస్తుంది. దట్ డజంట్ మీన్ దీన్ని ఎంకరేజ్ చేస్తున్నాయి. ఓకే, ఇది చేస్తూనే ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్స్, బట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్, ఈ ఏవైతే వ్యవస్థల్ని నిర్మాణం చేస్తున్నారో, అంటే విమెన్ వెల్ఫేర్ కానీ, డ్వాక్రా మహిళలని మన దగ్గర డ్వాక్రా మహిళలు కానీ, ఇలా విమెన్ ఎంపవర్మెంట్ కోసం ఇచ్చే లోన్స్ కానీ, ఇవన్నీ ఇస్తూ అటు సైడ్ వెళ్ళే నంబర్స్ని తగ్గిద్దామన్న ప్రయత్నాలు గవర్నమెంట్ చేస్తున్నాయి. మేబీ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్. ద మోర్ హ్యాస్ టు బి డన్. ఓకే, దట్ డజంట్ మీన్ మళ్ళీ దీన్ని అంతా మళ్ళీ కలగాపులగం చేసి మనం దీన్ని తీసుకెళ్లి సంస్కృతి సాంప్రదాయాలు వేరు వేరు కల్చర్లు ఇండియాలోకి వచ్చినప్పుడు, ఓకే, వాళ్ళు తెచ్చారు. మన దగ్గర ఉన్న వ్యవస్థ మన దగ్గర ఉండే. వీఆర్ టాకింగ్ అబౌట్ స్ట్రీమ్ లైనింగ్ ఏ సిస్టమ్. వీఆర్ నాట్ దీనికి ఒక భారతదేశం, మన సనాతన ధర్మం, దానికి దీనికి ముడిపెట్టే ప్రయత్నం చెప్పినా కదా నేను. పనిలేని మంగళోడు పిల్లిబొచ్చు గొరిగినట్టున్నది ఇది. ఓకే, దాట్ హ్యాస్ గాట్ నో రెలవెన్స్ టు ఇట్. ఓకే, ఒక జడ్జిమెంట్ని, ఒక కోర్టు, అత్యున్నత ధర్మాసనం ఒక జడ్జిమెంట్ ఇస్తే, ఒక జడ్జిమెంట్ లా చూసి ఈ జడ్జిమెంట్ని అప్లై చేసి ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళని ఆ సఫరింగ్ నుంచి బయటికి ఎట్లేయాలి. రెండోది, ఇంత చర్చలు పెట్టి మనం దీన్ని అరగదీసే బదులు మన వంతుగా విమెన్ ఎంపవర్మెంట్ కింద మనం ఎట్లా చేయొచ్చు, దానికి తగ్గ సోర్సెస్ ఏమున్నాయి, స్కీమ్స్ ఏమున్నాయి. ఓకే, ఎస్పెషల్లీ ఐ టెల్ యూ, సౌత్ లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీముల్లో సగం స్కీములు మనకు తెలియదు. ఓకే, అసలు ఈ స్కీముల గురించి మాట్లాడేటోళ్ళు లేడు. కేంద్ర ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్ చేస్తోంది. ఇప్పుడు మీరన్న సోకాల్డ్ మీడియాలు ఒక జడ్జిమెంట్ని పట్టుకుని దాని తలవడు తోకోడు లాగుతూ కూర్చున్నారు తప్ప, క్రియేట్ విమెన్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేట్ పీపుల్. ఓకే, ఎందుకు? ఎప్పుడైతే మనం ఎడ్యుకేట్ చేయడం మొదలెడతామో, ఒక సంస్థాగత నిర్మాణం, ఓకే, ఒక రూట్ నుంచి దాన్ని నిర్మాణం, వాళ్ళు అటు పోకుండా ఉండడానికి ఏం చేయాలన్నది ఆలోచించాల్సిన తరుణం ఇది. ఈ జడ్జిమెంట్ వచ్చేసి, యాజ్ ఐ సెడ్, ఇట్స్ ఆన్ ద ప్యారలల్ లైన్. సఫర్ అయ్యే వాళ్ళకి రిలీఫ్ ఎట్లా అన్న దానికోసం వచ్చే జడ్జిమెంట్. రెండింటిని కలిపేసినప్పుడు అసలు ఎవరిని కన్ఫ్యూజ్ చేస్తాడని అర్థం కాని పరిస్థితులు ఉన్నాం మనం. సో ఐ అప్రిషియేట్ యూ టేకింగ్ దిస్ సబ్జెక్ట్, ఎలాబరేటింగ్ ఇట్. అందుకనే మనం దీన్ని సింప్లెస్ట్ ఫామ్ లో, అసలు ఒక లా, ఒక సెక్షన్ కూడా మాట్లాడకుండా, ఒక జనరల్, బీయింగ్ అన్ అడ్వకేట్ ఆల్సో, ఐ కెప్ట్ ఇట్ వెరీ జనరిక్ అండ్ జనరల్, బికాస్ దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ టూ సబ్జెక్ట్. యూ కాంట్ విమెన్ ఎంపవర్మెంట్ చేసి, నిజంగా సింగిల్ మామ్స్ ఉంటారు, భర్త చనిపోయిన విధవరాళ్ళు ఉంటారు, ఏ సపోర్ట్ లేని వాళ్ళు ఉంటారు, భర్త తాగిబడిపోయేటోళ్ళు ఉంటారు, ఓకే, పట్టించుకోని భర్తలు, వీళ్ళందరికీ మనం ఏం చేయగలం, మనం వంత అన్న సబ్జెక్ట్ని
తీసుకొచ్చి ప్రాస్టిట్యూషన్ లీగల్ చేసింది సుప్రీం కోర్టు గనక మీ అందరు ప్రాస్టిట్యూషన్ లోకి పోండి అన్నట్టు ఉన్నది సబ్జెక్ట్. ఎక్కడైనా మ్యాచ్ ఉందా రెండు? లేదు. దట్ టూ డిఫరెంట్ సబ్జెక్ట్ కంప్లీట్ గా. ఓకే, విమెన్ ఎంపవర్మెంట్ చేస్తూ ఆల్రెడీ సఫర్ అయ్యేటోళ్ళు రేపు పొద్దున తప్పనిసరి పరిస్థితులు, ఎందుకంటే విమెన్ ఎంపవర్మెంట్ అన్నది రాత్రి రాత్రి అయిపోయేది కదా. అవును. ఓకే, అన్ని వర్గాల్లో అన్ని సొసైటీల్లో మీకు రూట్ లెవెల్లో ఇప్పుడు కొన్ని గ్రామాలు ఉన్నాయి అసలు సిటీకి సంబంధం లేకుండా ఎక్కడో రోడ్ ట్రాన్స్పోర్ట్ లేనివి ఇండియాలో వేలల్లో ఉన్నాయి విలేజెస్, స్టిల్ డేట్స్ కూడా చాలా స్టిల్ డేట్స్ ఉన్నాయి. అవునా? ఇలాంటి వాళ్ళకి సడన్ గా నేను విమెన్ ఎంపవర్మెంట్ చేస్తా అనగానే వాళ్ళు విమెన్ ఎంపవర్ అయిపోయి వాళ్ళు చేసే పనులు ఆపేసి విమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ నథింగ్ బట్ పవరింగ్ దెమ్ విత్ దిస్ జడ్జ్మెంట్. ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు ఎంపవర్ ద విమెన్ హూ ఆర్ బీన్ స్ట్రగలింగ్ ఇన్ ద సొసైటీ సిన్స్ ఏజెస్, సిన్స్ ఫ్యూ డికేడ్స్. వాళ్ళకు ఒక దిక్సూచి లేకుండా బతికే వాళ్ళకి వీళ్ళు ఏదైతే హెరాస్మెంట్ ఫేస్ చేస్తున్నారో సొసైటీలో పోలీస్ నుంచి కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి వాళ్ళని రక్షించి వాళ్ళని ప్రొటెక్ట్ చేసే దాంట్లో చేసింది తప్ప ఇట్ ఈస్ నాట్ ఎంకరేజింగ్ ద కమ్యూనిటీ ఆర్ విమెన్ టు గెట్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాలు చెప్పారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూస్ చూసారు కదండి, కొన్ని ఛానల్స్ ఎస్పెషల్లీ నేను ఇన్ని రోజులు ఈ టాపిక్ మాట్లాడకుండా ఉండడానికి కారణం ఏంటిదంటే నిజాలు తెలుసుకుని మాట్లాడదాం. కొన్ని ఛానల్స్ కొంతమంది ఏంటంటే ఓకే అసలు భారతదేశం లాంటి సాంప్రదాయబద్ధమైన దేశంలో కోర్ట్ అనేది ఇలాంటి తీర్పు ఎందుకు ఇచ్చింది అంటే ఆడవాళ్ళందరినీ బరితెగించినోళ్ళలాగా మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోండి అని చెప్పేసి ఒక రూల్ ఇచ్చేసిందని చాలా అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడారండి. కొంతమంది అయితే ఏకంగా ఎవరైతే న్యాయమూర్తులు ఉన్నారో వాళ్ళకి ఏదో ఇంతకు ముందు చెప్పినట్టు ఏదో పని పాట లేకుండా ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు అన్నట్టు చాలా అంటే చాలా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడారు. సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని మన రామ్ కళ్యాణ్ చల్లా గారు చాలా విడమర్చి నీట్ గా చెప్పారండి. ఒకటే ఒక లైన్ ఏంటి, ఆల్రెడీ ఎవరైతే ఈ పనిలో ఉన్నారో వాళ్ళకి ఒక రక్షణగా వాళ్ళకంటూ ఒక ప్రొటెక్షన్ ఇవ్వడానికే ఈ చట్టం తెచ్చారు తప్ప 18 ఏళ్ళు నిండగానే మీ ఇష్టం వచ్చినట్టు తిరిగేయండి, జులాయిగా తిరిగేయండి, విచ్చలవిడితనంగా తిరిగేయండి అని చెప్పేసి ఏ కోర్టు చెప్పదండి. సో మనం అర్థం చేసుకునే దానిలో ఉంటుంది. మాక్సిమం ఈ చట్టం తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటి? ఎవరైతే ఈ ప్రాస్టిట్యూషన్ పనికి వెళ్ళేవాళ్ళు ఉన్నారో, లేకపోతే వాళ్ళ పరిస్థితులు వాళ్ళని అలా మారుస్తున్నాయో, వాళ్ళకి కొంచెం ప్రొటెక్షన్ ఇవ్వడానికి, వీలైతే దాని నుంచి పక్కకి జరపడానికి కోర్టు ఈ తీర్పిచ్చింది తప్ప, ఎవడికి ఇష్టం వచ్చినట్టు తిరిగేయండి అని చెప్పేసి కోర్టు తీర్పు ఇవ్వలేదండి. ఇంకా కొంతమంది ఏంటంటే చెప్పాను కదండీ! వీళ్ళేంటిదంటే అన్నిటిని కలిపేద్దాం. చదువుని, సంస్కారాన్ని, మన సంస్కృతులని అన్నిటిని కలిపేసి ఒక మూటగా చేసేసి చూసే వాళ్ళందరికీ, వినే వాళ్ళందరికీ ఒక కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసేద్దాము అన్న ఇదిలోనే ఉంటారనమాట. సంస్కృతి సాంప్రదాయాల్ని, చట్టాలని కలిపేసి ఆ రెండిటిని కూడా మడత పెట్టేసి కోర్టుదే తప్పు, కోర్ట్ ఇచ్చిన తీర్పనేది తప్పు అన్నట్టు పోర్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు మన రామ్ గారు చెప్పింది విన్నారు కదండీ! ఒక చిన్న లైన్ అనేది ఉంది. ఆ చిన్న లైన్‌ని బేస్ చేసుకునే కోర్ట్ అనేది తీర్పు ఇవ్వడం జరిగింది.